తెలంగాణలో మరొక 2 ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు చేశామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా పొన్నం స్థానిక వెంకటేశ్వరాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ వ్యవస్థలో 10-15 సంవత్సరాల తర్వాత 2 నూతన ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా నాకు సంతృప్తినిస్తుందన్నారు. గత 10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నామన్నారు. నూతన ఉద్యోగ నియామకాలు, నూతన బస్సులు కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు, కార్మికుల సంక్షేమం, ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరు నగరంలో 2 నూతన ఆర్టీసీ బస్ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ 2 ఆర్టీసీ డిపోలకు సంబంధించి నిన్న ఆర్డర్లు వచ్చాయి. ములుగు ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి సీతక్కకి, పెద్దపల్లి ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుకు ఆర్డర్లు అందిస్తున్నామన్నారు. 2 నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు, 3 రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తూ త్వరలోని బస్సు డిపో నిర్మాణాలు ప్రారంభిస్తామని, పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం జిల్లా కేంద్రం చేసినా అక్కడ బస్ డిపో లేకపోవడంతో రవాణా శాఖ మంత్రిగా జిల్లా మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు విజ్ఞప్తి మేరకు అక్కడ బస్ డిపో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈరోజు 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని రకాల దేవుడి ఆశీర్వచనం ఉండాలని స్థానికుల సహకారంతో అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించడం. మానవ సహజ కార్యక్రమాలు ఏది ప్రారంభించినా భగవంతుడి సంకల్పం ఉండాలని, రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా సమృద్ధిగా వర్షాలు పడి ఉపాధి అంశం లోపల తెలంగాణ సమాజం ఇబ్బంది పడకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి అన్ని రంగాల్లో, అటు టూరిజం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, వ్యాపార వాణిజ్య వర్గాల్లో మూల కారణమైన వ్యవసాయం అన్ని రకాల అభివృద్ధిలోకి రావాలని ఈరోజు దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వం నుంచి ప్రజాస్వామిక పాలన గత సంవత్సరంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఆర్థిక సంక్షోభంలో నెట్టిన ప్రభుత్వాన్ని గాడిన పెడుతూ 1వ తారీఖునే జీతాలు ఇస్తూ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం.